సరెండర్ అయిన తర్వాత మీకు ప్రభుత్వం ఇవ్వాల్సింది ఇచ్చిందా? 3 లక్షలు రివార్డ్ ఇచ్చారు. అంతే మీ మీద చాలా ఉంది కదా రివార్డ్ అప్పుడు. ఉండదు కానీ వాళ్ళు కూడా తొండి చేసారు, ఇవ్వలేదు. బయటకు వచ్చారు మీరు. లోపల ఉన్నప్పుడు అదొక ప్రపంచం, బయటకు వచ్చాక నిజ స్వరూపం మీకు తెలుస్తుంది ప్రపంచాన్ని. రకరకాల వ్యక్తులు, కుట్రలు, కుతంత్రాలు జరుగుతుంటాయి. అవన్నీ చూసినప్పుడు ఏమనిపించింది? ఆ జీవితమే మంచిది అనిపిస్తుంది. సరే వచ్చినాము, తప్పదు, ఉంటున్నాం, కానీ విలువైన జీవితం అదే. నీతి నిజాయితీగా నిలబడి, నీతి నిజాయితీగా, కుట్రలు కుతంత్రాలు లేకుండా, క్రమశిక్షణతోటి బతికిన రోజులు. సరే ఇబ్బందులు పడుతుండొచ్చు, తిండి ఉండకపోవచ్చు, నీళ్ళు ఉండకపోవచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, కానీ విలువైన జీవితం, విలువైన ఆశయం. ఇక్కడ రకరకాల మనుషులు ముందు మీతో నవ్వుతుంటారు, వెనక నుంచి గొంతు కోసే రకాలు ఉంటాయి. వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? అదే విలువైన జీవితం అంటున్నాగా. ఇక ఇది కుట్రల కుతంత్రాలు ఈ సమాజం కాబట్టి ఇక తప్పదు. సరే ఈ సమాజంలోకి వచ్చారు, పార్టీ చెప్తున్నట్టుగా నయం పిలిపించుకున్నారా? పిలిపించుకో అంటే అయితే అడవులు ఉండాలి లేదా తన దగ్గర ఉండాలనేది నయం పాలసీ. అవును. మీకు పిలిచి ఏం చెప్పాడండి? పిలిపించుకున్నాడు. ఎవరైతే నేను సరెండర్ అయిన దగ్గర నుంచి ఏ అయితే ఆఫీసర్ ఉన్నాడో, అప్పుడున్న ఆఫీసరు తనే తీసుకుపోయి వాళ్ళ కారు ఎక్కించిండు. అవునా? అంతే కదా, పోలీసు వాళ్ళే తీసుకుపోతారు, డిపార్ట్మెంట్ వాళ్ళే తీసుకుపోయి. ఎవరు ఆఫీసర్? ఉండే ఒక అతను, ఇంకా పేరు ఎందుకు కానీ ఆయన తీసుకెళ్ళి కారు ఎక్కించాడు. తీసుకుపోయాడు, తనే తీసుకుపోయి కారు ఎక్కించాడు. మాట్లాడాడు. అంటే మామూలుగా వచ్చినప్పుడు ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి సిటీ పోదాం రా అని చెప్పాడు ఆఫీసర్. ఎందుకో సిటీ పోదాం అంటుండు అని డౌట్ అనిపించింది, కానీ తప్పదు, పోలీస్ అయినా కదా రమ్మంటున్నాడు, పోదాం అనేసి వెళ్ళిన తర్వాత కారు ఎక్కించుకున్నాడు. సరెండర్ ఇవాళ 19వ తారీఖు సరెండర్ అయితే 22వ తారీఖే నన్ను నయం కప్పచెప్పాను. ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీ నగర్ వచ్చింది. ఎల్బీ నగర్ నుంచి ఉప్పలు మలుతుంది కారు. ఉప్పలు మలుతున్నప్పుడే నాకు లైట్ వెలుగుతూనే ఉంది, అమ్మ ఇది తీసుకుపోతుండే, అటే పోతుంది అని. ఉప్పలు తీసుకొని ఉప్పల్ నుంచి బీబీ నగర్ క్రాస్ అయింది, ఇటు మళ్ళీ బీబీ నగర్ దాకా పోలేదు, కానీ ఉప్పలు దాటి బోడుప్పల్ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన కారు ఆగింది. ఇంకో కారు ఎక్కినాం, ఇంకో కారు ఎక్కింది, ఇంకో కారు ఎక్కినాం. 3 కార్లు మారినాం. ఫస్ట్ కార్ నుంచి సెకండ్ కార్కి మారినప్పుడే నా ఫోన్ తీసేసుకుంటారు, వాళ్ళ దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు, మనిషిని పూర్తిగా చెక్ చేసి ఆ బండి ఎక్కించుకుంటారు. అట్లా 4వ కార్లో తను ఉన్నాడు, నయం. కారు ఎక్కగానే నమస్తే అన్న అన్నాడు. నమస్తే అన్న అంట. ఇప్పుడు చంపుతున్న నిన్ను అన్నప్పుడు కూడా అన్నానే మాట్లాడతాడు నయం. ఆ టైప్ ఆఫ్ మనిషి. గుర్తుపట్టినవా అన్న అన్నాను. గుర్తుపట్టినా. నిన్ను గుర్తుపట్టని వాళ్ళు ఎవరు ఉంటారు రాష్ట్రంలో? గుర్తుపట్టినా. ఎట్లా ఎక్స్పెక్ట్ చేసినావు? ఇటు వస్తున్నాను అర్థమైందా అని అంటే, ఎల్బీ నగర్ నుంచి కారు మళ్ళినప్పుడే అనుకున్నానా మీ దగ్గరికి వస్తుందని చెప్పేసిన. ఇక మాట్లాడిండు కొద్దిసేపే, ఒక 10-15 నిమిషాలు మాట్లాడి, అన్న మీకు తర్వాత నేను మళ్ళీ కలుస్తా, ఇప్పటికైతే మంచిగానే ఉండు, మీ కుటుంబం గురించి నాకు అంతా తెలుసు, పేద కుటుంబము, బయటకు వచ్చినావు కదన్నా, మరి ఎట్లా బతకాలనుకుంటున్నావు అంటే ఒక టాక్టిక్గా మాట్లాడతాడు మనిషి. మాట్లాడేది కూడా పేద కుటుంబం, ఇన్ని రోజులు నువ్వు పార్టీలో పని చేసినావు, నీకెవరు పని ఇస్తారు, ఏడ పని చేసుకోగలుగుతావు, అమ్మ కూలి పని చేస్తుంది, నాయన కూలి పని చేస్తాడు, అంతంత మాత్రం కుటుంబాలు, నీ మీద 32 కేసులు ఉన్నాయి, ఇన్ని కేసులు కోర్టుకు తిరిగి నువ్వు ఎప్పుడు పని చేసుకోగలుగుతావు, కుటుంబ పోషణ ఎట్లా జరుగుతుంది, ఇదంతా నీకు సాధ్యమా అంటే మనిషిని ఒక గీత గీసి తను ముందే గీసుకున్న గీతలో దింపాలనే ప్రయత్నంగా మాట్లాడతాడు. మాట్లాడాడు. సరే ఇక ఆయన మాట్లాడేదానికి చెప్పే సమాధానం చెప్పిన, సరే అన్న పోతాను, సరే ఎల్లు అని ఒక 10,000 ఇస్తున్నాడు. నాకు వద్దన్నాను. ఎందుకన్నా నా మీద కోపం తగ్గలేదా అంటాడు. నీ మీద నాకేం కోపం అన్నా, నా పైసలు తీసుకుంటలేవంటే నా మీద కోపం ఉన్నట్టే, నాకెందుకన్నా పైసలు? నీ పరిస్థితి నాకు తెలుసా అన్న, నువ్వు పేదరికంలో ఉన్నావు, బయటకు వచ్చినావు, నీ ఖర్చులు ఉంటాయి, తీసుకో 10,000 అని. నాకు వద్దన్నాడు. అయితే నన్ను చంపాలనే వచ్చినావు నువ్వు బయటకు అంటాడు. నేను బతకాలని బయటకు వచ్చినోని నిన్ను చంపాలని నేనెందుకు అనుకుంటా, నాకేమంత పని, చేసిన రోజులు చేసినా, ఇక చాలు అనుకుని నేను బయటకు వచ్చిన, నిన్నెందుకు చంపుతా, మరి నా డబ్బులు ఎందుకు తీసుకుంటలేవు? నా డబ్బులు తీసుకుంటలేవంటే నా మీద పగ ఉంది నీకు. ఇవాళ కాకుండా ఇంకా 4 రోజులకైనా నువ్వు యాక్షన్ టీమే కాబట్టి ఒక 4గురిని వేసుకొని నన్ను చంపుతావు నువ్వు. ఇట్లా మాట్లాడతాడు. అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళు, సరే ఇయ్యన్న అని చెప్పేసి తీసుకుని అట్లా ఒక 5-6 సార్లు పిలిపించుకొని కలిసిండు. ఆ టైంలో పార్టీలో జరుగుతున్న విషయాల గురించి అడుగుతాడు. ఏం జరుగుతుంది, తన గురించి ఎవరెవరు ప్లాన్ వేస్తున్నారని విషయాలు. స్టేట్ కమిటీ ప్లానింగ్ జరుగుతుందా, సాంబశివుడి గురించి కూడా అడిగాడా? అందరి గురించి అడుగుతాడు. ఇక తన టార్గెట్లో ఎవరెవరైతే నాయకత్వం ఉన్నారో ఆయనకు లిస్ట్ ఆఫ్ ఉంటుంది. లిస్ట్ ఏదైతే రాసుకుంటాడో ఎవరెవరి గురించి అడిగాడు ఆయన? స్టేట్ కమిటీ మెంబర్లు,
ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారు, సిటీ కౌంటీలో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ పేర్లు అడుగుతారు. ఆయనకు సంబంధించిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు కదా, ఇంట్లో ఎవరైనా మీ టార్గెట్ ఉన్నారా, రేపు అతి తొందరలో జరగబోయే యాక్షన్ ఏది, ఇవన్నీ అడుగుతాడు. చెప్పారా మీరు భయపడి? కొన్ని చెప్పాల్సినవి చెప్తాం, తప్పదు మరి. పులి నోట్లోకి వచ్చినాం, అవును, తప్పదు చెప్పి. పులి మీద కూర్చున్నారు. అదే పులి దగ్గరకు వచ్చినాం, కాదంటే అది కరుస్తుంది, మిగుతుంది. బతకాలని బయటకు వచ్చిన వాళ్ళు. ఎవరి గురించి చెప్పారు అప్పుడు ఆఫీసర్ టార్గెట్? ఇప్పుడు కొంతమంది ఉండే, ఇంకా వాళ్ళ పేర్లు చెప్పేసినాం. ఇంకా వాళ్ళ పేర్లు ఏమన్నాడు? ఆ విధంగా ఎన్నిసార్లు కలిశారు? 5-6 సార్లు కలిసినాం. అక్కడే అక్కడే ఏం కాదు, ఒకసారి ఏమో 5 సార్లు కూడా పోలీస్ ఆఫీసర్లు తీసుకెళ్లారా, ఆయన డైరెక్ట్గా వచ్చేవాడా? ఫస్ట్ సారి కలిసినాం పోలీస్ ఆఫీసర్, తర్వాత తన మనిషిని పంపేది. రెండోసారి కలిసినప్పుడు తను ఒక ఫోన్ ఇచ్చేది. ఎప్పుడు మాట్లాడినా ఈ ఫోన్తో మాట్లాడన్నా, నేను అశోక్ రెడ్డి అని చెప్తా, లేకుంటే దినేష్ రెడ్డి అని చెప్తా, ఐపీఎస్ అని చెప్తా, పోలీస్ ఆఫీసర్ అని అట్లా పరిచయం చేసుకుని. ఒకసారి మార్కాపురం దగ్గర కలిసిండు, ఒకసారి ఏమో అద్దంకి దగ్గర కలిసిండు, ఒకసారి మిర్యాలగూడ దగ్గర. మీరు ఎందుకు లేరటు? తానే పిలిపించుకుంటాడుగా. అచ్చా, మార్కాపురం మనిషిని పంపిస్తాడు, ఫోన్ ఉంది కదా అన్న, నువ్వు పలానా దగ్గరికి రావాలి. రానంటే ఇంకో బాధ. సరే అన్న, ఏడికి రావాలి మరి అంటే, పలానా ఓవైసీ హాస్పిటల్ దగ్గరికి రా, మనోడు ఒక మెంబర్ ఉంటాడు, నిన్ను అప్రోచ్ చేసుకుంటాడు అని చెప్తాను. హాస్పిటల్ దగ్గర రాగానే వాళ్ళు కలుస్తారు, మనల్ని చెక్ చేసి మన ఫోన్ తీసుకొని హ్యాండ్ ఓవర్ వేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎటు తీసుకుపోతురో చెప్పరు, ఎప్పుడు మనల్ని వదిలేస్తారో చెప్పరు, అట్లుంటారు. అలా మార్కాపురం అద్దంకి ఒకసారి మార్కాపురంలో కలిసి, ఒకసారి అద్దంకి, 5-6 సార్లు కలిసి. ఏమంటాడు అప్పుడు? నా టీంలో పని చేయి, లేదా పలానా టార్గెట్ పార్టీ చేస్తుంది, నీకేమైనా దాని మీద సమాచారం ఉందా, పలానా యాక్షన్ కోసం ఈ పోలీస్ ఆఫీసర్ని కొట్టడానికి వాళ్ళు వస్తున్నారు, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, నువ్వు వాళ్ళని గుర్తుపడతావా, నాకు తెలియదు అన్న. ఆయన నీతో పాటు ఉన్న వాళ్ళే నీకేం తెలియదు అంట, నాకు తెలియదు అన్న, నేను చూడలేదు వాళ్ళని, నేను ఒక నల్గొండలనే పని చేసిన, కానీ మిగతా అన్ని జిల్లాలు నాకెట్లా పరిచయం ఉంటుంది, మార్కాపురం అంటే నల్లమల అవతల బార్డర్కి వస్తుంది, నాకు పరిచయం లేదు, నేను ఎట్లా అయితే నాతో పాటు టీంలో పని చేయరాదని కూడా అడిగింది. నేను చెయ్యను అన్నాను, నేను బతకాలని బయటకు వచ్చిన, మళ్ళీ నేను పార్టీకి టార్గెట్ అవుతా, నీతో పాటు పని చేస్తుండొచ్చు, పార్టీ నన్ను తప్పేసి. ఒప్పుకున్నాడా? ఎందుకంటే ఆయన ఎప్పుడు సరెండర్ నక్సల్స్కి ఒకటే చెప్పేవాడు, అయితే అడవిలో ఉండాలి లేదా తన దగ్గర ఉండాలని. అట్లేం ఉండదు, అట్లా కొద్ది మందినే ఉండొచ్చు, అట్లా కూడా చేసి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఒక 6-7 మంది కామ్రేడ్స్ని కూడా నేను చూసినా, కానీ అంత ఒత్తిడి ఏం చేయలేదు. సామరస్యంగా పని చేస్తా అనుకుంటోళ్ళని పని చేయించుకుంటూ, చేయనటోళ్ళని వదిలేసి. అలా 6 సార్లు కలిసాడు. తర్వాత ఇంకా వదిలిపెట్టాడా? తర్వాత వదిలేసింది. ఎందుకు రైడ్తో పని లేని టైం వేస్ట్ అన్నట్టు వదిలేసుకున్నాను. తను ఇచ్చిన ఫోన్ కూడా నేను ఎక్కువ కాలం ఏముంచుకోలేదు, 1 నెల ఉంది నా దగ్గర అంతే. ఆ నెల తర్వాత ఎందుకు మన కాళ్ళు బతకాలని బయటకు. కానీ అప్పటి నుంచి నయం యాక్షన్లు చాలా జరుగుతున్నాయి. చాలా మందిని చంపాడు. ఎప్పుడైనా మీకు టార్గెట్ చేస్తాడని ఊహించారా మీరు? అనుకున్నాం, ఒకసారి అన్నాడు కూడా. ఒక దగ్గరికి, మా దగ్గర జనహర్ష వెంచర్ ఉంటుంది, జనహర్ష వెంచర్ రమణమూర్తిది. ఆ వెంచర్ కాడికి వేరే పని మీద మా మిత్రుడు నేను ఇద్దరం కలిసి పోయినాం. సరే, ఆయనకేం లావాదేవీ ఉందో నాకు తెలియదు. మామ గిడిదాకా పోదంట అంటే పోయినాం. ఇక తనే మాట్లాడుకుని నేను బయట కూర్చున్నా, వచ్చేసిన. తెల్లారి ఫోన్ వచ్చింది, డబ్బులు వసూలు చేస్తున్నావు అంటాడు. ఎక్కడన్నా అని, పలానా జనహర్ష కంపెనీ దగ్గరకు పోయినావుగా అన్నాడు. పోయినా అన్నాడు. మరి ఏం మాట్లాడినవాడు అంటాడు. నాకు తెలియదు, నేనేం మాట్లాడలే. మా మామ రమ్మంటే పోయినా, మా మామ మాట్లాడుకున్నాడు. ఏం మాట్లాడుకుంటూ ఆయనకేం లావాదేవీ ఉంది నాకేం తెలుసు. లేదు, నువ్వు డబ్బులకే పోయినావు, నువ్వు డబ్బులే వసూలు చేస్తున్నావు, నిరూపించన్నా. నేను నిజంగానే డబ్బులు అడిగినట్టు నువ్వు నిరూపించు, నువ్వు ఏ శిక్ష చేసినా నేను సిద్ధమే, నువ్వు వేడికి రమ్మన్నా వస్తా అని చెప్పాను. నువ్వు అట్లా ఇట్లా ఎక్స్ట్రాగా నీ మాట్లాడండి. సరే అన్న, మీ ఇష్టం, నేనైతే బయటకు వచ్చిన, మీకు దొరకని ప్లేస్లో అయితే లేను, నా ఇల్లు తెలుసు, నేను ఏడుండేది తెలుసు, అంతా మీకు తెలుసు, మీ ఇష్టం అన్న. ఇంకా అప్పటి నుంచి బంద్గా, ఇంకా ఫోన్లు లేవు, మనిషి లేవు.